సర్వీసింగ్ చేస్తున్నానండి. విజయవాడ బళ్ళు ఎండు చేపల లోడ్ కోసం వచ్చాము. 4 రోజులు టైం పడుతుంది అన్నారు, అందుకనే కడిగిస్తున్నామండి. ఇక్కడ ఎండు చేపల లోడు లేట్ ఉంది కాబట్టి మేము ఇక్కడ కడిగడానికి వచ్చాము. నేను చంద్ర గారు. ఆయన లారీ రేపు చేస్తారండి, మా లారీ ఈరోజు చేస్తారు. చాలా డస్ట్ ఉందండి, ఓనర్కి చెప్పడం ఎందుకని చెప్పి మేమే ఓనర్ గారికి చెప్పకుండా చేపిస్తున్నామండి. 2 నెలలు అయిపోయిందండి లారీ మా చేతికి వచ్చి. మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారనేం కాదు, చేయాల్సింది ఉంది కాబట్టి చేస్తున్నామండి. ఇంకా సర్వీసింగ్ చేయడానికి చూడండి ఇన్ని పరికరాలు కావాల్సి వస్తున్నాయి. ఒక లారీ కడగాలంటే ఇన్ని ఆయుధాలు కావాలి. అది గుజరాత్ లారీ అండి, అది ఏమో తమ్ముడుదండి సర్వీసింగు. ఇప్పుడు నేను చేసేదేమో అన్నగారు వీళ్ళ అన్నయ్యది. మంచోళ్ళు అండి, చాలా పని. भैया अभी देखो इधर गाड़ी धुलाई अच्छा से करता है, ये लोग बढ़िया काम करने वाला है। आदम भाई बोल के ये मंगरोल जाने का रास्ता है, ये रास्ते में बाया शेड में लगाया है। ये आदम भाई का गाड़ी सर्विसिंग का मशीन है इधर में, ये लोग से करा रहे हैं हम। कभी भी 2 महीने में 4 महीने में ऐसे आके काम करा के जाता है। सर्विसिंग तो बहुत बढ़िया से सर्विसिंग करता है ये लोग। आदमी तो बहुत ईमानदार है, पैसा भी ज़्यादा नहीं लेगा, बहुत अच्छा से रहता है ये लोग। आदम भाई आप कितना साल से कर रहे हैं इधर काम? 6 साल से। अच्छा, गाड़ी धुलाने में 1 नंबर है जी आप, बहुत बढ़िया काम कर रहे हैं। मेरे को तो जानता है, हम भी जानकारी है आपका। చాలా డస్ట్ పట్టేసిందండి కనపడకుండా. బండి అగర్తలాలో కడగాల్సింది, కాకపోతే మంగళూరు వచ్చి కడిగిస్తున్నాము. వాటర్ బాగానే ఉంటాయండి, సముద్రం పక్కన 5 కిలోమీటర్లు అయినా కానీ ఈ వాటర్ బాగుంటుందండి. సముద్రంలో వాటర్ లాగా కాదు, ఈ వాటర్ కూడా తీపి వాటరేను. అందుకని తీపి వాటర్తో చేయాలి లారీకి, లేదంటే తుప్పట్టేస్తుందండి. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. వాటర్ కూడా తీగా ఉండాలండి. మనం తాగే వాటర్ ఎంత తీపిగా ఉంటే మనకు మంచిదో, లారీ కడదానికి కూడా అంత తీపిగానే ఉండాలండి. ఏమాత్రం సవగున్నా పనిచేయవు, ఉప్పకుండా పనిచేయవండి. అదొకటి చూసుకోవాలండి. సర్వీసింగ్ చేసామంటే చేసాం కాదు, మంచి చోట చూసుకుని చేయాలండి. ముందు వాటర్ తాగి చేయాలండి సర్వీసింగ్. తెలియని డ్రైవర్లు ఉంటే తెలుసుకోండి. మీరు డ్రైవర్లందరూ నన్ను చూసి నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తానండి. ఇదిగోండి ఆ టిప్పర్ వెళ్తుండే, అది రాజకోట వెళ్ళిపోతుందండి ఆ రోడ్డు, ఆ రాజకోట వెళ్ళే రోడ్డు అదండి. ఇది సర్వీసింగ్ పాయింట్ అండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇవి ఆ లారీ వెళ్తుంది మంగరోల్ వెళ్ళిపోయే రోడ్డు అండి, అది మంగరోల్ వెళ్తుందండి ఆ రోడ్డు. మంగరోల్ రోడ్డు పక్కన మేము 5 కిలోమీటర్ల యువతలు ఉన్నామండి. ఇవ్వండి మంగరోల్ నుంచి వస్తున్నాయండి బళ్ళు, మంగరోల్ నుంచి వస్తున్నాయండి. గుజరాత్ స్టేటు మంగరోల్ అండి, ఇలా వస్తున్నాయండి మంగరోల్ నుంచి. అది మంగరోల్ వెళ్తుందండి బ్లాక్ కారు, ఇవి ఇలా వస్తున్నాయండి. ఇది రాజకోట వెళ్ళిపోద్దండి. 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలండి, హైవే తగులుద్ది, 4 వే తగులుద్ది. ఇది సింగిల్ రోడ్డు కాబట్టి ఇలా ఉందండి. ర్యాంప్ అండి, ఇది ర్యాంప్ మీద పెట్టి కడుగుతున్నారు వాళ్ళు. అన్ని చోట్ల ర్యాంపులు ఉంటాయి కానీ ఈ ర్యాంప్ వేరండి. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి ర్యాంపు, హైడ్రాలిక్ టైప్ ర్యాంప్ అండి ఇది. आपका नाम क्या है जी? रिजियन। कितना दिन से काम कर रहे हैं इधर में? इधर में कितना दिन, कितना साल से काम कर रहे हैं? 1 महीने से अच्छा है। 1 महीने से आ रहे हैं, वो तो 6 साल से काम कर रहे हैं आदम भाई तो। अच्छा ठीक है, बढ़िया से करना है। अच्छा अच्छा, भैया गुजरात में मंगरोल से 4 किलोमीटर पहले में ये धुलाई करना जगह है। ये लोग बहुत बढ़िया से करते हैं। इधर में आदम भाई बोल के है, ये लोग बहुत ईमानदार काम कर रहे हैं। ये लोग के पास गाड़ी धुलाई करने का इधर लेके आके कर सकते हैं। हम तो आंध्र प्रदेश वाला है, मेरे को बहुत जानकारी है ये लोग काम करने के लिए। ये बहुत बढ़िया काम करते हैं, ईमानदार आदमी है, इस्लाम आदमी है, बहुत बढ़िया का काम करने वाले ये लोग है। यही मेन आदमी है, बहुत बढ़िया से काम कर रहे हैं ये लोग। ప్రస్తుతానికి వేరే చాలా బాగుందండి.
ఎండాకాలంలో ఎండ అనిపిస్తుంది ఇక్కడ. చాలా వీళ్ళు పెంచిన చెట్లు అండి, అవి కొబ్బరి మొక్కలు పెంచిన తోట అండి ఇది. ఈ తోటలో ఈ సర్వీసింగ్ కట్టి ఈ రోడ్డు పక్కన చేస్తున్నారండి వీళ్ళు. మంచితనం చాలా మంచిదండి. మా వీడియోలు చూసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రెండో వీడియోలో కలుద్దామండి. మీరు చూసి మాకు లైక్ చేస్తూ ఉంటే మా మనసు వీడియో తీసి ప్రజలకు చూపించాలని అనుకుంటామండి. మీరు చేయాల్సిన ఒకటేనండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మేము రెండో వీడియోలో కూడా కలుద్దామండి. మళ్ళీ ఇది నాకు వచ్చిన లైకులు బట్టి ఇంకా తీస్తూ ఉంటారండి. చూడండి, సర్వీసింగ్ చేయడానికి మన వాళ్ళైతే కింద నుంచి పైకి ఎక్కుతారు. వీళ్ళు నిచ్చెన సపరేట్గా నిచ్చెన ఉంటుందండి వీళ్ళకి. ఈ నిచ్చెన వేసుకుని ఎక్కి చేస్తారండి. టూత్ పాలిష్ పని చేసేవాళ్ళు కాదు, చాలా క్రమశిక్షణగా పద్ధతిగా చేస్తారండి. చాలా నీట్గా చేస్తారండి వీళ్ళు. వాళ్ళ భార్య వచ్చిందండి. వాళ్ళ భార్య వచ్చి శుభ్రంగా కడగమని చెప్తుందండి హిందీలో. చాలా బాగా చేస్తారండి వీళ్ళు. వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, లారీలు శుభ్రంగా కడగమని. బయట నుంచి వచ్చిన బళ్ళు శుభ్రంగా కడగమని వాళ్ళు వచ్చి చెప్పి వెళ్తూ ఉంటారండి. చాలా బాగా ఉంటుందండి. ఆదంబాయి అని చాలా మంచి మనిషి అండి. టీ పెట్టిస్తున్నాడండి. సర్వీసింగ్ వాళ్ళు ఎవరైనా టీ ఇస్తారండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉందండి, పక్క తీసుకెళ్ళి టీ తాగమంటారు, తాగిస్తారు. అంతేగాని వీళ్ళు ఇళ్లలో టీ పెట్టిస్తారండి. వీళ్ళు ఆ టైప్ మంచి మనుషులు అండి వీళ్ళు. వీడియో లైక్ చేయండి. చాలా కష్టంతో నేను కష్ట సుఖాల్లో ఉన్నానండి. నాకు వీడియో తీసి పెట్టాలని నాకు చాలా కోరిక అండి. డిస్టెన్స్ చూడండి, లారీ బాగానే కడుగుతున్నారు. కోసూరు వారి పాలెం అండి ఇతనుంది. మా బండికి డ్రైవర్ అండి, క్లీనర్ అండి. ఇతను డ్రైవర్గా వస్తాడు, క్లీనర్గా వస్తాడు. నా లారీకి శుభ్రంగా చూసుకునేది ఈయనేనండి. నాకు అన్నం వండి పెట్టేది కూడా ఇతనేనండి. చాలా మంచి వ్యక్తి అండి. చాలా బాధల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ ఇబ్బందులు పోవాలి. ఒక్కసారి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోల్లో మళ్ళీ కలుద్దామండి. మంచి కూర ఉండండి.